హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పెద్ద ప్రేగు సమస్యలు అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్లు ఈ మధ్యకాలంలో పురుషులలో తరచుగా వేధిస్తున్న సమస్యలు ఇవి. వీటిని బారిన పడకుండా ఉండాలంటే తరచుగా ఈ పండును మీరు ఖచ్చితంగా తినాల్సిందే. అనంతకోటి ప్రయోజనాలున్న పచ్చి బొప్పాయితో చేసిన రెసిపీ ఈరోజు మన స్పెషల్. ఈ పచ్చి బొప్పాయితో ఎన్నో రకాల అద్భుతాలు చేయొచ్చు. ఈరోజు రెసిపీ ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. కావలసిన పదార్థాలు: 1 కప్పు వేరుశనగ గుళ్ళు, అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 యాలకులు, కొద్దిగా ఆయిల్, తాలింపు దినుసులు, మీ మనసుకు నచ్చిన కిచెన్ మసాలాలు, పచ్చి కొబ్బరి, చిన్న బెల్లం ముక్క, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే ఒక పచ్చి బొప్పాయి. చివరగా కొన్ని షాలట్స్ను కూడా తీసుకుందాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా పచ్చి బొప్పాయిని చక్కగా పీల్ చేసి నీట్గా డ్రెస్సింగ్ చేద్దాం. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేద్దాం. వేడెక్కిన కడాయిలో కొద్దిగా నీటిని తీసుకుని ఈ సన్నగా తరిగిన పచ్చి బొప్పాయి ముక్కలను కాసేపు మగ్గనివ్వండి. ఇవి మగ్గే లోపల వేరుశనగ గుళ్ళను దోరగా వేయించుకుందాం. బొప్పాయి ముక్కలు చక్కగా మగ్గిపోయాయి. డిష్ అవుట్ చేసేద్దాం. వేడెక్కిన కడాయిలో కొద్దిగా ఆయిల్, తాలింపు దినుసులు, షాలెట్స్, ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, యాలకులు, కొబ్బరి పేస్టును కూడా కలపండి. పేస్ట్ కొద్దిగా వేగిన తర్వాత రెగ్యులర్ మసాలాలు. ఈ మసాలాలు చక్కగా కుక్ అయిన తర్వాత బొప్పాయి ముక్కలను కూడా యాడ్ చేద్దాం. మిశ్రమాన్ని చక్కగా కలిపెట్టి కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఒకసారి కలిపెట్టి మరొక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇప్పుడు కొద్దిగా బెల్లం, మరి కాసేపు మగ్గిన తర్వాత పల్లీల పొడిని కూడా యాడ్ చేద్దాం. పల్లీల పొడిని చక్కగా కలిపెట్టి మూత పెట్టేసి 2 నుంచి 3 నిమిషాల వరకు మగ్గనివ్వండి. ఎంతో కమ్మగా ఉండే పచ్చి బొప్పాయి కూర రెడీ. చివరిగా కొత్తిమీరను కూడా కలిపేసి డిష్ అవుట్ చేసేద్దాం. రైస్లోకే కాకుండా చపాతీలు, రోటీలలో కూడా మహా అద్భుతమైన కాంబినేషన్ ఈ పచ్చి బొప్పాయి కర్రీ. ఇటువంటి రెసిపీలు తరచుగా తీసుకుంటే ప్రాణాంతకమైన మహమ్మారుల నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి.
థ్యాంక్ యూ.